హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వరల్డ్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అండ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హానా అండ్ లింగ్ని ట్రాప్ చేసి ఉంటారు కదా. ఆ తర్వాత హాన్ జెన్కి లీ గురించి చెప్తాడు. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇక్కడ హానా అండ్ లింగ్ కోలుకుంటారు. హానాకి మెలకువ వచ్చినా అలాగే పడుకొని ఉంటుంది. హానా, లింగ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇలా ఎప్పుడు నాతో ఉంటావా అంటుంది. లింగ్కి ఏం అర్థం కాదు, నీకు చాలా ఎక్కువ పిచ్చెక్కినట్టుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ అన్నోన్ పర్సన్ లీని టార్చర్ చేస్తూ ఉంటాడు. లింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. బయటకు వస్తున్నప్పుడు జెన్ కలుస్తాడు. లింగ్తో నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి లోపలికి వస్తారు. హానా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు హానాని ప్రొటెక్ట్ చేస్తే అదే నాకు చాలు అంటాడు. లింగ్ కూడా నేను తనను కేర్ఫుల్గా చూసుకుంటాను అంటాడు. లింగ్ ఇంకా హానా షాపింగ్కి వెళ్తారు. అక్కడ లింగ్ చాలా క్లాత్స్ తీసుకుంటాడు. ఆ బిల్ అంతా హానానే కట్టమంటాడు. ఇది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హానా కూడా ఏం చేయలేక ఓకే అంటుంది. ఇలా ఎందుకు చేస్తాడంటే హానా తనకి ప్రపోజ్ చేసి ఉంటుంది కదా, నాతో పాటు తను ఉంటే తనకి ఎప్పుడూ అన్లక్కీనే అని మనసులో అనుకుంటాడు. ఎలాగైనా హానానే నన్ను రిజెక్ట్ చేయాలి అని తనని ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడే లింక్కి ఒక కాల్ వస్తుంది. అది తన స్టూడెంట్ చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఉంటుంది. వాళ్ళని కొంతమంది రౌడీలు ఏడిపిస్తున్నారని చెప్తుంది. లింగ్ వెళ్ళి వాళ్ళని బాగా కొడతాడు. లోపలికి వచ్చి ఆమెతో మాట్లాడుతుంటారు. హానా వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వస్తుంది. అక్కడ ఆ పిల్లాడు హానాతో, మా కోచ్ని వదిలేయి, తను నాకు డాడ్ కాబోతున్నాడు, ఆయన మా మమ్మీని లవ్ చేస్తున్నాడు, అందుకే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాడు అంటాడు. అవునారా కన్నా, వాడు నా బాయ్ ఫ్రెండ్, వాడిని వదిలేసి ఇంకా చాలా మంది ఉన్నారు బయట, వాళ్ళని తెచ్చుకో అంటుంది. వాడు కోపంగా హానాని తంతాడు. హానాకి బాగానే తగులుతుంది. ఇక్కడ జెన్ ఆ అన్నోన్ పర్సన్ అసిస్టెంట్ని చేస్తూ ఉంటాడు. అతన్ని షూట్ చేస్తాడు. అతను కింద పడతాడు. జెన్ కూడా పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే తనకు బాగా దగ్గు వచ్చి బ్లడ్ వస్తుంటుంది. స్పృహ తప్పి పడిపోతాడు. అలా అతను అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ లింగ్ అతన్ని పట్టుకొని కొడతాడు. అప్పుడే హానా కాల్ చేసి, జెన్ హాస్పిటల్లో ఉన్నాడంట, నేను తనని చూడడానికి వెళ్తున్నా, నువ్వు కూడా రా అంటుంది. ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ జెన్ హాస్పిటల్లో ఉంటాడు. జింగ్ అండ్ హాన్ కూడా అక్కడే ఉంటారు. అప్పుడు హానా కూడా అక్కడికి వచ్చి ఎలాగైనా జెన్ని కాపాడు అని లింగ్ని బ్రతిమలాడుతుంది. కానీ లింగ్, నేనేం చేయలేను, అది బయట తగిలిన గాయం కాదు, లంగ్ క్యాన్సర్, ఐఎమ్ సారీ, నేనేం చేయలేను అంటాడు. హానా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత బుల్లెట్ తగిలిన అతను అన్నోన్ పర్సన్ తో మాట్లాడుతూ, బాస్ మీరు ఇచ్చిన మందు వేసుకోగానే ఆ గాయం పూర్తిగా మాయమైంది అంటాడు. ఇదంతా లింగ్ వింటుంటాడు. లింగ్ అతనికి వాయిస్ రికార్డర్ పెట్టి ఉంటాడు. ఆ తర్వాత హానాని కలవడానికి వస్తాడు. జెన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు గుర్తుందా, నీకు ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఆ మాన్స్టర్ బ్లడ్ కూడా ఉంది, నాకు తెలిసి ఆ బ్లడ్ నీ బాడీలోకి వెళ్ళినందుకే నువ్వు బ్రతికావు, మేము ఆ బ్లడ్ని కూడా టెస్ట్ చేసాం, దానికి ఒక మనిషిని బ్రతికించే పవర్ ఉంది అంటాడు. అప్పుడు హానా, కావచ్చు, కానీ జెన్పే అది యూజ్ అవ్వదు అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుసా ఆ మాన్స్టర్ గురించి, అండ్ బ్లడ్ గురించి అంటాడు. లేదు నేను ఎక్కడో ఆలోచిస్తూ మాట్లాడుతున్నా అంటూ కవర్ చేస్తుంది. ఆ తర్వాత హానా జెన్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ జెన్ మాట్లాడుతూ, నాకు నీతో పాటు ఇలానే ఉండాలనిపిస్తుంది, నువ్వు నన్ను ఇగ్నోర్ చేయడం నాకు ఇష్టం లేదు, నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయవా ఈ లాస్ట్ టైంలో అంటాడు. హానా కూడా చాలా బాధపడుతుంది. ఇక్కడ లింగ్ అన్నోన్ పర్సన్ అసిస్టెంట్ యొక్క చాటింగ్ అంతా చూస్తుంటాడు. హానా అండ్ జెన్తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జెన్, హానా నీకు విషయం తెలుసా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఎక్కువ రోజులు బ్రతకనని నీకు తెలిస్తే బాధపడతావని నిన్ను రిజెక్ట్ చేశాను అంటాడు. హానా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జెన్కి బ్లడ్ వస్తుంటుంది. ఇక వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్తుంటారు. లింగ్ అన్నోన్ పర్సన్ అసిస్టెంట్ని ఫాలో అవుతూ ఉంటాడు. హానా కాల్ చేస్తుంది, కానీ లింగ్ కాల్ కట్ చేస్తాడు. లింగ్ అతన్ని ఫాలో అయ్యి తన బాస్ ఎవరో తెలుసుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఆ తర్వాత లింగ్ ఇంటికి వస్తాడు. హానా జెన్ గురించి చెప్పి ఎలాగైనా తనను కాపాడు అంటూ ఏడుస్తుంటుంది. అప్పుడు లింగ్, సరే నేను ట్రై చేస్తా, రేపు నీతో పాటు హాస్పిటల్కి వస్తా, కానీ ఒకటి, నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతా, నీ ఇష్టం, ఈ 2 ఆప్షన్స్ నీకు ఉన్నాయి, నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. హానా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక లింగ్ లోపలికి వచ్చాక తను కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే హానా అండ్ లింగ్ జెన్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ ఇక జెన్ ఎక్కువ రోజులు బ్రతకడని చెప్తారు. వాళ్ళు బయటికి వెళ్ళగానే లింగ్ హానాని కూడా బయటికి వెళ్ళి డోర్ పెట్టమని చెప్తాడు. హానా కూడా బయటికి వస్తుంది. చాలా బాధపడుతూ ఉంటుంది, ఇక లింగ్ నాతో పాటు ఉండడు అని. ఆ తర్వాత లింగ్ బయటికి వచ్చి, తనకి ఇప్పుడు పర్లేదు, నేను ఇక వెళ్తున్నా, గుడ్ బై అని చెప్పి సాడ్గా వెళ్తుంటాడు. హానా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత లింగ్ బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే చూసుకోకుండా ఒక అతన్ని తగులుతాడు. వాళ్ళు లింగ్ని బాగా కొడుతుంటారు. లింగ్ అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత హానా ఇంటికి వచ్చి లింగ్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే జెన్ రికవర్ అవుతాడు. ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళ చీఫ్ వచ్చి, ఎందుకు అప్పుడే ఆఫీస్కి వచ్చావు, రెస్ట్ తీసుకో అంటాడు. పర్లేదు, లాస్ట్ మిషన్లో మేము ఫెయిల్ అయ్యాం, దాన్ని మేము కంప్లీట్ చేశాక రెస్ట్ తీసుకుంటా అంటాడు. ఆ తర్వాత హానాని కలుస్తాడు. ఎందుకు ఇలా ఉన్నావు, డల్గా, సరిగా నిద్రపోలేదా అంటాడు. లేదు, బాగానే ఉన్నా అంటుంది. లింగ్ ఎక్కడే కనిపించట్లేదు అంటాడు. తను వెకేషన్కి వెళ్ళాడని చెప్తుంది. నిన్ను వదిలేసి వెళ్ళాడా, నేను నమ్మను అంటాడు. హానా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ లింగ్ హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. తనకు అర్థమవుతుంది హానా చాలా బాధపడుతుందని. కానీ అలాగే నడుచుకుంటూ వెళ్తుంటాడు. కొద్దిసేపటికి అక్కడ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. లింగ్ అక్కడికి వెళ్ళి అతన్ని కాపాడినట్టు చేసి మళ్ళీ అతనితో మనం మళ్ళీ కలుసుకున్నాం అంటాడు. కానీ అతను నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. లింగ్ అతన్ని వదలకుండా అలాగే పట్టుకుంటాడు. జెన్ అప్పుడే అక్కడికి వస్తుంటాడు. ఆ లింగ్ అది గమనించి అతన్ని అక్కడే వదిలేసి వెళ్తాడు. జెన్ అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అతను కొంచెం కోలుకుంటాడు. మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారు అని అడుగుతాడు. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, మా లాయర్ వచ్చాక మాట్లాడతాడు అంటాడు. నైట్ అవుతుంది. అతనికి కాపలాగా ఒక పోలీస్ ఉంటాడు. అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి బయట ఏదో గొడవలా ఉంది, మీరు వెళ్ళి ఆపండి అంటుంది. అతను అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే పక్క రూమ్లో ఉన్న అన్నోన్ పర్సన్ అసిస్టెంట్ అతని దగ్గరికి వచ్చి అతన్ని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే లింగ్ మాస్క్ వేసుకొని అతని దగ్గరికి వచ్చి వాడిని గుర్తుపడతాడు. ఇక వెంటనే అతను అక్కడి నుంచి పారిపోతాడు. లింగ్ కూడా అతని వెంటే వెళ్తుంటాడు. అప్పుడే పోలీస్ అక్కడికి వచ్చి చూస్తాడు. ఇక్కడ ప్రొఫెసర్ లీ అన్నోన్ పర్సన్ని కలుస్తాడు. ఇప్పుడే రివీల్ అవుతుంది అతను ఎవరో కాదు, జింగ్ బాయ్ ఫ్రెండ్ టాన్. ఇక్కడ హానా అండ్ లింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక తాబేలు వస్తుంది. లింగ్ అది చూసి ఇతనే నా ఫ్రెండ్, 100 years తనకి, వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకో అంటాడు. హానా కూడా డౌట్గానే దాని దగ్గరికి వెళ్ళి తింగిరిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక కొత్త ప్లేస్కి వెళ్తారు. లింగ్ హానాని ఎత్తుకొని ఫ్లై చేస్తూ తీసుకెళ్తాడు. హానా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ టాన్ని చూపిస్తారు. ఇక అన్నోన్ పర్సన్ అన్న టాన్ అన్న ఇతనే. అతనికి కొంచెంగా ముసలి చర్మం వస్తుంటుంది. అది తను గమనించి ట్రాఫిక్లోనే నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. కానీ అతనికి నడవడం కూడా రాదు. అలా అతను ఇంటికి చేరుకుంటాడు. అప్పుడే జింగ్ కూడా వస్తుంటుంది. టాన్ లోపలికి వెళ్తుంటాడు. తన హెయిర్ కూడా తెల్లగా అవుతుంటుంది. జింగ్ చాలాసేపు టాన్ రూమ్ని నాక్ చేస్తుంటుంది. రెస్పాండ్ అవ్వకపోవడంతో కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అది కూడా లిఫ్ట్ చేయడు. ఇక వెంటనే జెన్కి కాల్ చేస్తుంది. జెన్ కూడా అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేయిస్తాడు. అంబులెన్స్ కూడా కాల్ చేసి ఉంటాడు. డోర్ ఓపెన్ అవ్వగానే అందరూ లోపలికి వెళ్తారు. అక్కడ టాన్ యంగ్గా ఉండి కింద పడి ఉంటాడు. ఇక వెంటనే అతన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. కానీ జింగ్ అక్కడే ఉండి చూస్తుంటుంది అసలేం జరిగింది అని. అప్పుడే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అలా తను లోపలికి వెళ్ళి చూస్తుంటుంది. అప్పుడే టాన్కి మెలకువ వస్తుంది. జింగ్ తన సీక్రెట్ రూమ్కి వెళ్ళినట్టు తన ఫోన్కి ఒక వీడియో వస్తుంది. తను అసలేం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జింగ్ డోర్ నాక్ చేస్తున్నప్పుడు టాన్ ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి తను లింగ్ బ్లడ్ని చాలా రోజులుగా స్టోర్ చేసి ఉంటాడు. అదే తను మెడిసిన్ లాగా తీసుకుంటూ ఉంటాడు. అలా తను మళ్ళీ యంగ్ అవుతాడు. మళ్ళీ ఏం తెలియనట్టుగా ఆ ప్లేస్లో పడుకుంటాడు. ఇక్కడ జింగ్ హాన్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ హాన్ బిజీగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడు. అలా తను హాన్ని కలవడానికి వస్తుంది. అప్పుడే కొంతమంది వచ్చి జింగ్ని కిడ్నాప్ చేస్తారు. హాన్ వాళ్ళని చూడడు. ఆ తర్వాత హాన్కి ఒక పార్సల్ వస్తుంది. అందులో జింగ్ చూసిన బ్లడ్ శాంపుల్ ఉంటుంది. హాన్ దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అది జింగే పంపించి ఉంటుంది. ఇక్కడ హానా లింగ్తో నువ్వు జెన్ని ఎలా కాపాడావు అని అడుగుతుంది. అప్పుడు లింగ్ నా బ్లడ్ని అతనికి ఇస్తున్న సెలైన్లో కలిపాను, అలా తను కోలుకున్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జింగ్ వాళ్ళ మదర్ జెన్కి కాల్ చేసి జింగ్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తుంది. ఇక వెంటనే బయలుదేరుతాడు. ఆ కిడ్నాపర్ ఒక వీడియోని పంపుతాడు. ఆ వీడియో జెన్కి చూపిస్తూ ఎలాగైనా తనని కాపాడు అంటూ ఏడుస్తుంటుంది. ఇక్కడ టాన్ అసిస్టెంట్ అతని సీక్రెట్ని లింక్కి తెలిసేలా చేస్తాడు. టాన్ ఓల్డ్ పిక్ని లింక్కి సెండ్ చేస్తాడు. లింక్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటాడు టానే అతని ఎనిమి అని. అది టాన్కి తెలిసి ఆ అసిస్టెంట్ని చంపేస్తాడు. ఆ తర్వాత హానా లింక్తో అంటే తను కూడా 500 yearsగా బ్రతికున్నాడా అంటుంది. లేదు, తను 100 yearsగా బ్రతికున్నాడు. అదేలా, నువ్వంటే ఒక రీజన్ ఉంది అలా అవ్వడానికి అండ్ ఇన్ని ఇయర్స్ బ్రతకడానికి. కానీ తను ఎలా అంటుంది, ఎందుకంటే తను నా గురించి సీక్రెట్ తెలుసుకున్నాడేమో, అందుకే నన్ను బాక్స్లో బంధించాడు అండ్ తను రోజు నా బ్లడ్ని డ్రింక్ చేస్తున్నాడు.
నా బ్లడ్కి బ్రతికించే పవర్ ఉంటుంది అండ్ నా అలా యంగ్గా ఉండొచ్చు, అందుకే అలా చేశాడు అంటాడు. ఇక్కడ హాన్ ఎవరో ఫాలో చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు తన వెంట పడుతూ ఉంటారు. హాన్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు, మళ్ళీ అలా పరిగెడుతూ ఉంటాడు. వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తుంటారు. అప్పుడే అక్కడికి లింగ్ ఫ్లై చేస్తూ జంప్ చేస్తాడు. అలా వాళ్ళని బాగా కొడతాడు. లింగ్ అలా ఫాస్ట్గా ఫైట్ చేయడం చూసి హాన్ షాక్ అవుతాడు. ఆ తర్వాత హాన్ జెన్కి జరిగింది చెప్పి హాన్ ఆ ఇంటికి వస్తారు. అప్పుడు హాన్, లింగ్ ఒక మాన్స్టర్, నేను నా కళ్ళతో చూశాను, తను నన్ను కాపాడాడు అంటాడు. అప్పుడు జెన్, హానా ఏదైనా మాట్లాడు, నీకు ముందే ఈ విషయం తెలుసా అని. హానా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు హాన్, నేను లింక్పై కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, తన ప్రమాదంలో ఉన్నాడు, ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్ చూస్తేనే అర్థమవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేను లింక్ బ్లడ్ని కూడా టెస్ట్ చేశా, దానికి చాలా పవర్ ఉంది, తను ఒక మనిషిని ఈజీగా బ్రతికించగలడు అంటాడు. హానా వాళ్ళకి లింక్ గురించి అంతా చెప్తుంది అండ్ టాన్ గురించి కూడా చెప్తుంది. జెన్ నిన్ను సేవ్ చేసింది కూడా లింగే అంటుంది. అందరూ లింగ్ విషయంలో పాజిటివ్గా ఉంటారు. ఇక్కడ లింగ్ టాన్ సీక్రెట్ రూమ్ని కనిపెడతాడు. అది ఓపెన్ చేసి అందులోకి వెళ్తాడు. అక్కడ ఉన్న బ్లడ్ బాటిల్స్ చూసి స్మెల్ చేస్తాడు. ఇది నా బ్లడ్డే అనుకుంటాడు. తనకి పాస్ట్ గుర్తొస్తూ ఉంటుంది. అందులో మనం ముందు చూసిన మదర్ అండ్ వాళ్ళ సన్ని లింగ్ కాపాడుతాడు కదా, ఆ పిల్లాడు ఎవరో కాదు, టాన్. లింగ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తా అని మాటిస్తాడు కదా, అలా వాళ్ళని తనే చూసుకుంటూ ఉంటాడు. టాన్ కూడా లింక్కి దగ్గర అవుతాడు. టాన్ పెద్దవాడవుతాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ లింగ్ వాళ్ళని ఫోటో తీస్తాడు. ఈ ఫోటోనే మనం ఎపిసోడ్ 4 నుంచి చూస్తున్నాం. ఒకరోజు టాన్ వాళ్ళ మదర్కి హెల్త్ చెడిపోతుంది. డాక్టర్ ఆమెను చూసి తనకి చివరి రోజులు దగ్గర పడ్డాయి అంటాడు. టాన్ ఏడుస్తూ ఎలాగైనా మా అమ్మని కాపాడండి అంటాడు. మనం ఏం చేయలేం, తను ముసలావిడ అయ్యింది అంటాడు. కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఒకరోజు టాన్ గాయంతో ఒంటి నిండా బ్లడ్తో వస్తాడు. నన్ను బ్రతికించండి అని లింగ్ని అడుగుతాడు. ఇక లింగ్ కూడా టాన్ని అలా చూడలేక ఒక గ్లాస్ వాటర్లో తన బ్లడ్ డ్రాప్స్ వేస్తాడు. అది టాన్కి తాగిస్తాడు. ఇక వెంటనే తను నార్మల్ అవుతాడు. లింగ్ని చూసి భయపడుతూ నువ్వు ఎవరు అంటూ దూరంగా వెళ్తుంటాడు. నన్ను చూసి భయపడుకో, నేను నిన్ను కాపాడాను, మీ మదర్కి నేను ప్రామిస్ చేశాను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని, నేను తొందరలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఒకరోజు టాన్ బాగా తాగుతుంటాడు. లింగ్ వాడిని ఆపి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు. వాడు లింగ్ని కేర్ చేయకుండా నీ పని నువ్వు చేసుకో అంటాడు. లింగ్కి కోపం వచ్చి వాడిని పైకి విసిరి కింద పడేలా చేస్తాడు. అప్పుడు వాడు, నువ్వు మనిషివి కాదు, మాన్స్టర్వి, నువ్వు ఫ్లై చేసావు అంటూ భయపడుతుంటాడు. అవును, నేను మాన్స్టర్, ఎప్పుడు మీకు హాని చేయలేదు, నిన్ను మీ మదర్ని ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేశాను అంటాడు. అప్పుడు టాన్, నన్ను కూడా మీలా తయారు చేయండి, నాకు ఈ జీవితం నచ్చలేదు అంటూ బ్రతిమిలాడతాడు. లింక్కి కోపం వచ్చి వాడిని నెట్టేస్తాడు. ఇంకోసారి నాతో ఈ విషయం గురించి మాట్లాడకంటూ అక్కడి నుంచి వెళ్తాడు. టాన్ చాలా ఏడుస్తుంటాడు. ఒకరోజు లింగ్ దగ్గరికి ఒక అతను వచ్చి టాన్ పిచ్చివాడిలా చేస్తున్నాడు, వాళ్ళ మమ్మీ మళ్ళీ బ్రతికొచ్చింది అంటాడు. లింగ్ వెంటనే టాన్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అంటాడు. అమ్మ మళ్ళీ వచ్చింది అంటూ అక్కడుంది అంటాడు. సరేలే నేను వెళ్ళి చూస్తా అంటూ రూమ్లోకి వెళ్తాడు. ఇదంతా టాన్ ప్లాన్. డోర్ లాక్ చేస్తాడు. అక్కడంతా ఐ స్మోక్ వస్తుంటుంది. లింగ్ అక్కడే పడిపోతాడు. కొద్దిసేపటికి లింగ్ దగ్గరికి వెళ్ళి తనని మెడపై చిన్నగా కట్ చేస్తాడు. బ్లడ్ వస్తుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లింగ్ ఇంటికి వచ్చేసరికి జెన్ అండ్ హాన్ ఇంట్లోనే ఉంటారు. అప్పుడు జెన్ హానాని గురించి అంతా చెప్పింది. నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అంటాడు. జింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హాన్ తనని తన ఫియాన్సీ టానా కిడ్నాప్ చేసి ఉంటాడు అంటాడు. ఇక్కడ నిజంగానే టానే కిడ్నాప్ చేసి ఉంటాడు. టాన్తో తన స్టోరీ అంతా చెప్తుంటాడు. లింగ్ స్టోరీ కూడా చెప్తాడు. నెక్స్ట్ డే లింగ్ జింగ్ ఉన్న ప్లేస్ని కనిపెట్టి వెళ్తాడు. అక్కడ ఆ కిడ్నాపర్స్తో ఫ్లై చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జింగ్తో మాట్లాడుతుంటాడు. లింగ్ నీ స్టోరీ అంతా నాకు తెలుసు, నాకు టాన్ చెప్పాడు, బట్ డోంట్ వరీ, నేను ఎవరితో చెప్పను, నువ్వు చాలా మంచి మాన్స్టర్వి అంటుంది. అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. లింగ్ అది గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళని అరెస్ట్ చేస్తారు. జింగ్ని తీసుకెళ్తారు. ఆ తర్వాత లింగ్ ఇంటికి వస్తాడు. హానా గురించి వెతుకుతుంటాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది. అందులో టాన్ హానా ప్రాణాలతో కావాలంటే ఈ అడ్రస్కి రా అంటాడు. లింగ్ స్పీడ్గా అక్కడికి వెళ్ళి హానా ఎక్కడ అని అడుగుతాడు. టాన్ ఒక వీడియో చూపిస్తాడు. అందులో హానాని కట్టేసి ఉంటుంది. అప్పుడు లింగ్, నువ్వు ఇంకా ఈ పాత ట్రిక్స్ యూజ్ చేస్తున్నావా, 100 years నుంచి నువ్వు ఏం మారలేదు అంటాడు. నీకు గుర్తొచ్చిందా అంటాడు. అవును, అంతా గుర్తొచ్చింది అంటాడు. ఓకే, నీకు కూడా అంతా గుర్తొచ్చింది, నువ్వు నన్ను చంపితే హానా కూడా అక్కడ చేస్తుంది, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఇంకా ఎన్ని ఇయర్స్ బతుకుతావు అంటాడు. ఓకే, అలాగే చేస్తా, నాకు కూడా ఈ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు,
కానీ ఒకరు గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నువ్వు ఎంతమందిని హర్ట్ చేసావో నాకు తెలుసు, ఇకపై ఎవరిని హర్ట్ చేయను అని నాకు ప్రామిస్ చేయి అంటాడు. టాన్ కూడా ఒప్పుకుంటాడు. అలా లింగ్ ఒక రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. అందులో ఐ స్మోక్ వస్తుంటుంది. లింగ్ అలాగే ఫ్రీజ్ అవుతుంటాడు. టాన్ ఇదంతా చూస్తుంటాడు. ప్రొఫెసర్ లీకి కాల్ చేసి వెంటనే రమ్మంటాడు. ఆ తర్వాత లీ కూడా అక్కడికి వస్తాడు. లింగ్ బాడీలోని బ్లడ్ అంతా తీయమంటాడు. లీ మాత్రం అలా చేస్తే మళ్ళీ అతను ముందులా తయారవుతాడు. స్లీపింగ్ బ్యూటీలా ఒళ్ళంతా డ్రై అవుతుంది. మళ్ళీ తను బ్రతకడంటాడు. ఇక నాకు వీడి అవసరం లేదు అని చెప్తాడు. కానీ లీ అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ టాన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ టాపిక్ తీసి భయపెడుతుంటాడు. ఇక లీ ఏం చేయలేక టాన్ చెప్పింది చేస్తుంటాడు. ఇక్కడ హానాని రిలీజ్ చేస్తారు. టాన్ కూడా వెళ్ళిన తర్వాత హానా లింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. తను అలా ఉండటం చూసి హానా చాలా ఏడుస్తుంటుంది. తనకి గుర్తొస్తుంది, ఫస్ట్ టైం నువ్వు నా బ్లడ్ తాకడం వల్లే లేచావు కదా అని తన చెయ్యిని కట్ చేసుకొని బ్లడ్ తాగించడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ టాన్ హాస్పిటల్లో ఆ బ్లడ్ని స్టోర్ చేయడానికి ఇస్తాడు. వాళ్ళు ఆ బ్లడ్ని లోపలికి తీసుకెళ్తారు. కొద్దిసేపటికి ఆ డోర్ని నాక్ చేస్తే ఎవరు తీయరు. ఇక టాన్ గట్టిగా ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆ బ్లడ్ ఉండదు. అక్కడంతా ఎంటీగా ఉంటుంది. టాన్ షాక్ అయి చూస్తుంటాడు. ఇదంతా లింక్ చేస్తాడు. తను మళ్ళీ బ్రతుకుతాడు. అసలు ఏం జరిగిందంటే, హానా కూడా ఫ్రీజ్ అవుతున్నప్పుడు తనకు ఒక వాయిస్ వినిపిస్తుంది, హానా నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని. అప్పుడు హానా కూడా లేచి అవును తీసుకెళ్తా అని తనని ఎత్తుకొనడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన వల్ల అవ్వదు. ఎలాగోలా బయటికి తీసుకొస్తుంది. అప్పుడే లింక్కి మెలకువ వస్తుంది. హానాని అలా చూసి చాలా ఫీల్ అవుతాడు. అతను అలా టాన్ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత లింక్ టాన్ దగ్గరికి వెళ్తాడు. టాన్ తనని చూసి నువ్వు ఇంకా చావలేదా అంటూ షాక్ అవుతాడు. టాన్ ఈ బాక్స్ తీసుకో అంటాడు. టాన్ కూడా ఆ బాక్స్ తీసుకొని పరిగెడుతూ వాటర్లో దూకుతాడు. అలా తను స్విమ్ చేస్తూ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అది ఎంటీగా ఉంటుంది. ఆ బ్లడ్ ఎక్కడా అంటూ అరుస్తాడు. ఆ తర్వాత లింగ్ వాడిని బాగా కొడతాడు. నన్ను చంపేయవా ప్లీజ్ అని పిచ్చివాళ్ళ అరుస్తుంటాడు. అప్పుడే అతను ముసలివాడు అవుతూ అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత లింగ్ హానాకి ఒక లెటర్ రాసి ఉంటాడు. అందులో నేను నీకు కరెక్ట్ కాదు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఉంటుంది. హానా కూడా అర్థం చేసుకుంటుంది. అలా కొన్ని రోజులు అవుతుంది. హానా హ్యాండ్కి కొంచెం గ్లాస్ గీసుకుంటుంది. అది వెంటనే మానిపోతుంది. హానా షాక్ అవుతుంది. అప్పుడే ఇక్కడ లింక్ తన హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకుంటుంది. ఇలా ఈ డ్రామాని ఎండ్ చేశారు. ఇక ఇంతటితో ఈ డ్రామా పూర్తిగా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మరో మంచి డ్రామాతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బాయ్.